సిపిఐ సిపిఎం జాతీయ స్థాయి నాయకులు రెడ్డి గారు, శ్రీ రాఘవ్ గారు, జనసేన పార్టీ నుంచి మనోహర్ గారు, మహారాజ్ గారు, తదితర నాయకులందరూ కలిసి కలవడం జరిగింది. బేసిక్ దీనికోసం టీవీ మైక్స్కి ఓకే కదండి, టీవీస్ వస్తాయి కదా. ఈరోజు సిపిఐ జనరల్ సెక్రటరీ శ్రీ సర్వరామ సుధాకర్ రెడ్డి గారితో, అలాగే పొలిట్ బ్యూరో సభ్యులు, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ రాఘవ్ గారు, మధు గారు, రామకృష్ణ గారు, తదితర నాయకులందరూ, జనసేన పార్టీ నుంచి మనోహర్ గారు, మహాదాస్ గారు, పెద్దలందరూ ఈ 6 అంశాల మీద డిస్కషన్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనకి పర్యావరణ కాలుష్యం మీద, దీన్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలి, అది అలాగే మైనింగ్ పాలసీ మీద, అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ పాలసీ మీద, అలాగే గతంలో మేము చేసింది జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తాలూకు నివేదికని, దాని అంశాలను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే వచ్చే రాబోయే ఎన్నికల్లో కలిసి ఎలా వెళ్ళాలి అనేది వీటి మీద కొన్ని మేజర్ ఫస్ట్ 6-7 ఇష్యూస్ మీద చాలా బాగా డీప్గా మాట్లాడటం జరిగింది. అలాగే ఎన్నికల్లోకి ఎలా వెళ్ళాలి అనేది ఫిబ్రవరి తర్వాత నుంచి మేము అందరూ కూర్చొని ఒక ఉమ్మడి ప్రణాళికని సమగ్రంగా అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నాం. అలాగే ఎలక్షన్ సంబంధించి ఈవీఎం ఈ ఇష్యూస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. వీటిని ఎవరు రకరకాలుగా ట్యాంపరింగ్ చేస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఎలక్షనీరింగ్ ఎలా చేయాలనే దాని మీద కూడా దృష్టిలో ఉన్నాం. సో దీన్ని కొంచెం లీడ్ చేయాల్సిందిగా మనోహర్ గారిని కొంచెం బ్రీఫింగ్ ఇవ్వాలనుకుంటున్నాం.